నైన్ న్యూస్. ఆ కుటుంబానికి 2007 తోటి ఎస్ఎస్సి బ్యాచ్ ఫ్రెండ్స్ ఆర్థిక సాయం అందజేత. 2007 10th క్లాస్ బ్యాచ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తూ కంటతడి పెట్టుకున్న స్నేహితులు, కుటుంబ సభ్యులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలోని గద్వాలకేరి రామయ్య కుమారుడు రమేష్ నాయుడు గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. చిన్ననాటి నుండి కలిసిమెలిసి తిరిగి అన్ని విధాల స్నేహబంధాన్ని అలుముకున్న ఎస్ఎస్సి 2007 బ్యాచ్ విద్యార్థులు 4 తమ మిత్రుడు రమేష్ తన మధ్య లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక తమతో పాటు తమలో ఒకడుగా ఉన్నాడు అని రమేష్ కుటుంబానికి అన్ని విధాలుగా 2007 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులందరూ 90,000 రూపాయల ఆర్థిక సాయాన్ని భార్య, వారి పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో రమేష్ కుటుంబంలోని పిల్లలకు చదువుకునేందుకు తగిన ఆర్థిక సాయం, సలహాలు కూడా మా వంతు కృషి మిత్రుడు కుటుంబానికి ఉంటుందన్నారు. అలాగే రమేష్ నాయుడు ఫోటో జ్ఞాపికను వారి తండ్రి రామయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నసిరుద్దీన్ మనవడు ఇమ్రాన్ బాషా, గద్వాలకేరి రంగముని నాయుడు, గంజల అల్లాబకాష్, కడియాల వెంకటేశ్వర్లు, నగరి షబ్బీర్, నగరి చాంద్ బాషా, నందవరం శిక్షావలి, మహబూబ్, ఆర్ఎంసీ సలీం, మనోహర్ రెడ్డి, బొగ్గు రమేష్, గంజహల్లి రాము తదితర మిత్రులు పాల్గొన్నారు. ఎంజీ9 టీవీ న్యూస్ ఛానల్తో రిపోర్టర్ శేఖర్. మా మిత్రుడు ప్రాణ స్నేహితుడు, అందరివాడు, అంటే కుల మత వర్గరహితంగా అందరికీ పలకరించేవాడు. అనుకోకుండా సంక్రాంతి పండుగ రోజు అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం చెప్తూ మేమంతా కలిసి స్నేహితులంతా 2006-2007 సంవత్సరం జరిగినటువంటి విద్యార్థులంతా కలిసి ఏం చేసినామంటే డబ్బులు హుల్ చేయడం మొదలుపెట్టాం. అంటే తక్షణ ఆర్థిక సహాయంగా హాస్పిటల్లో ఉన్నాడు, మనకి ఎంతో ఆర్థిక సహాయం చేద్దామని. కాకపోతే మరో 4 రోజుల్లో మాకు చేదు అనుభవాన్ని తెలియజేశాడు. అంటే రమేష్ గారు అకాల మరణం చెందడం జరిగింది. ఆ బాధతో ఈ కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు, అసలు ఆ పిల్లల్ని చూస్తే నాకు ఈ సంగీతం చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. అంటే తల్లి అసలు తల్లి అయితే ఉంటుంది, కానీ ఎంత తల్లి ఉన్నప్పటికీ తండ్రి అనేవాడు ఉంటే ఇంటికి వెన్నెముక లాంటివాడు. ఆ వెన్నెముక ఒక్కసారి రిగిపోతే మేమంతా కలిసి మేమంతా ఉన్నాం కదా, ఈ స్నేహితులంతా కలిసి వాళ్ళకి ఎల్లవేళ తోడుండాలని మేము నిర్ణయించుకొని ఈ స్నేహితులంతా కలిసి దాదాపుగా 90 మంది స్నేహితులు చాలా అద్భుతంగా అందరు కలిసి అమౌంట్ క్రియేట్ చేయడం, ఆ అమౌంట్ అంతా కలిసి వీళ్ళ కుటుంబానికి మన సుకన్య సమృద్ధి భాగంగా వాళ్ళందరికీ మనం ఇవ్వడం, ఒక ఫోటో చేయడము. అంటే ముందుగా చెప్పాల్సిన విషయం అంటే మా మిత్రులందరికీ ధన్యవాదాలు, వేల ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలా కొద్ది మంది అయినప్పటికీ కానీ అక్కడ ఇచ్చింది మాత్రం చాలా దాదాపుగా 100 మంది దాకా ఇచ్చారండి. వాళ్ళందరికీ కూడా పేరు నా కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇటువంటి సహాయాలు మళ్ళీ చేయాలని, ఈ కుటుంబానికి మళ్ళీ ఏమైనా ఆపద సమయంలో కానీ విద్య కావచ్చు, పిల్లలకి ఎప్పుడైనా సరే ఏదైనా ఆపద వచ్చినప్పటికీ మేము వెన్నంటూ ఉంటామని ఈ విధానంలో మేము తెలియజేసుకు సెలవు తీసుకుంటున్నాము. నా పేరు అల్లాబకాష్ అండి. 2006-2007 10th క్లాస్ బ్యాచ్. మిత్రుడు 2007 బ్యాచ్ సంబంధించి ఇక్కడే గోనెగండ్ల జెడ్పీహెచ్ స్కూల్లో మేమంతా అందరూ కూడా కలిసి మరి చాలా స్నేహపూర్వకంగా మళ్ళీ 2007 సంవత్సరంలో మరి మా 10వ తరగతి బ్యాచ్ పూర్తి చేయడం జరిగింది. మా బ్యాచ్కు సంబంధించి మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి, మా అందరితో మరి నవ్వుతూ, ప్రేమతో, ఆప్యాయంగా పలకరిస్తూ మరి అందరినీ కూడా చాలా హ్యాపీగా, అందరితో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వ్యక్తి మరి మా మిత్రుడు మొట్టి రమేష్ నాయుడు. మరి రీసెంట్గా అనుకోకుండా మరి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. నిజంగా ఈ సంఘటన చూసి కానీ మా 10th క్లాస్ మిత్రులు చాలా మరి బరువెక్కిన హృదయంతో మరి ఆ సంఘటనను విని చాలామంది కూడా చాలా బాధను పడడం జరిగింది. మరి మీ 10th క్లాస్ మిత్రులందరూ కూడా మరి తనను బ్రతికించుకోవాలనేటువంటి తాపత్రయంతో మరందరూ కూడా కొంత డబ్బులు విరాళం చేస్తూ కొంత అమౌంట్ను కూడా మరి సమీకరించడం జరిగింది. మరి కొద్ది రోజులు హాస్పిటల్లో మరి ప్రాణాలతో కొట్టుబిట్టాడుతూ 4 రోజుల తర్వాత మరి తుది శ్వాస విడడం నిజంగా బాధాకరమైన విషయం. మరి ఏదేమైనా తన భౌతికంగా మా దగ్గర లేకపోయినప్పటికీ మరి తన కుటుంబానికి, తన పిల్లలకు ఏదో విధంగా మరి ఈ యొక్క 10th క్లాస్ మిత్రులందరూ కూడా మిత్ర బృందం మరి తనకు ఏదో ఒక బాసటగా నిలవాలనే ముఖ్య ఉద్దేశంతో మరందరూ కూడా విరాళాలు సేకరించి మిత్రులందరూ కూడా మంచి మనస్సుతో వాళ్ళకి తోచినటువంటి ఆర్థిక సాయంతో దాదాపు 80,000 రూపాయలు పైగా మరి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి యోజన అనే పేరుతో ఆ పథకంలో వాళ్ళకి డిపాజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి తన ఫోటో ప్రతిమను కూడా మరి ఇక్కడ ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా తను ఎక్కడున్నా కూడా తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మా 10th క్లాస్ మిత్రులందరూ కూడా భగవంతుని కోరుకుంటున్నాం. కాబట్టి
ఎప్పటికైనా మా మిత్ర బృందంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా, ఎవరికి ఎటువంటి సాయం కావాలన్నా కూడా మిత్రులందరూ కూడా వాటిని మరి వాళ్ళకి సమస్య వచ్చిన ఎదుర్కోవడానికి కానీ, ఆపద వచ్చిన ఆదుకోవడానికి కానీ మిత్రులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు మరందరూ కూడా ధైర్యంగా ఉండాలని, పిల్లలకు భవిష్యత్తులో మా 10th క్లాస్ మిత్రులందరూ కూడా అండదండలు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని, అదేవిధంగా మరొకసారి మా మిత్రుడు రమేష్ యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఎప్పటికీ మా మిత్రులందరూ కూడా కుటుంబానికి అండగా ఉంటాం, వాళ్ళ పిల్లలకు కూడా తోడుగా ఉంటామని తెలియజేస్తున్నాం. నా పేరు రంగమన్ నాయుడు. బతుకున్నప్పుడు చెప్పలేము. అతను చనిపోయిన తర్వాత తన సమాధికి వచ్చిన మంచి చూస్తే పుణ్యం కట్టుకున్నాడని పెద్దలు అంటున్నారు. దానికి నిదర్శనమే మా రమేష్. అతను అంత్యక్రియలకి ఎంతమంది వచ్చారో చూస్తేనే తెలుస్తుంది అతను ఎంత మంచివాడు అని. అలాంటి వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఒక కారు దూరం నుంచి డ్రైవింగ్ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని క్షేమంగా వదిలి ఇంటి దగ్గర వదిలేవాడు. అలాగే స్కూల్ పిల్లల బస్ని ఇంటి దగ్గరికి ప్రతి పిల్లల్ని ఇంటి దగ్గర చేసే అంత మంచి డ్రైవింగ్ వాడు. అలాంటి డ్రైవింగ్ చేసే మా రమేష్ ఎక్కడ కూడా రిమార్క్ లేడు. అలాంటి వ్యక్తి ఒక నిర్లక్ష్యపు వాహనంకి ఢీకొనడం అయితే చాలా దురదృష్టం. ఇలాంటి సంఘటన జరిగినందుకు గ్రూప్లో ఒక్క మాట చెప్పినందుకు వెంటనే అందరూ స్పందించి తలాగింత ఇచ్చి ఇంత అమౌంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అయ్యా ఎందుకయ్యా మీరు ఇట్లా అమౌంట్ గ్యాదర్ చేస్తారు, అయిన వాళ్ళే రూపాయి కదా, మీ ఫ్రెండ్స్ ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పేటోళ్ళకైతే మేము చేసేది తల్లిదండ్రులు ఇచ్చిన గౌరవం నుంచి కావచ్చు, వాళ్ళు తినిపించిన బుద్ధి వల్ల కావచ్చు, లేకుంటే మా ఉపాధ్యాయులు నేర్పించిన పాఠ్యాల నుంచి కావచ్చు, లేదంటే మా సీనియర్లు వాళ్ళ మిత్రులకి చేసిన సాయం నుంచి మేము పొందిన స్ఫూర్తి నుంచి కావచ్చు. ఏదైతే నేను మా కళ్ళ ముందు లేడు మా రమేష్, అయినా డబ్బులు ఇచ్చినా కూడా రాడు, అయినా కూడా కొంత సాయం చేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్క మిత్రుడు గ్రూప్లో ఒక సంఘటన ఈ మాదిరి చెప్పడమే మొత్తం ప్రతి ఒక్క మిత్రుడు 130 మంది ఉన్నారు. అందరూ కూడా తలాకింత వేసి ఇంత గ్యాదర్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎక్కడెక్కడో ఉండి అతను వాళ్ళ పనుల్లో బిజీ అయ్యి కూడా దీనికి స్పందించి కూడా రియాక్ట్ అవ్వడం అంటే చాలా హ్యాట్స్ ఆఫ్. నా పేరు టీ ఇమ్రాన్, 10th క్లాస్ బ్యాచ్ 2007 బ్యాచ్.